నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయ సమావేశ మందిరంలో నియోజకవర్గ స్థాయి సమావేశం. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు 349 మంది లబ్ధిదారులకు 3,49,00,000 రూపాయల చెక్కులను పంపిణీ. దక్షిణాది రాష్ట్రాల్లో చట్టసభల సీట్లు పెరగకుండా పార్లమెంటు బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభ పోస్టర్లను ఆవిష్కరించిన బీజేపీ నాయకులు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఐడిఓసి సమావేశ మందిరంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావుతో పాటు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య మహేష్, లక్షట్పేట మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి, వైస్ చైర్మన్ మొత్కూరు రాజేశ్వరి, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, లక్షట్పేట మున్సిపాలిటీ కౌన్సిలర్లు, అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, వివిధ కార్యక్రమాల గురించి అన్ని శాఖల ఉన్నతాధికారులచే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నియోజకవర్గంలో ప్రతి ఒక్కటి విజయవంతంగా అమలవుతున్నాయని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో పట్టణానికి ప్రతిరోజు త్రాగునీరు, వ్యవసాయానికి సాగునీరు, ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులకు త్వరితగతంగా అందజేయడం, రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ వివిధ శాఖల ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్నాయని, విద్య, వైద్య రంగంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల సభ్యులు, శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వేరే వేరే ప్లేస్ లో కూడా చేయిస్తున్నారు. సో డయాలిసిస్ పేషెంట్ కి కూడా ఎవరికి పెన్షన్ రావట్లేదు అంటే డిఐజీఓ గారి దగ్గర నెక్స్ట్ 4-5 డేస్ లో అందరూ ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరికి ఏమైనా తెలుసు ఆర్ మన డాక్టర్స్ కి డిఐజీఓ గారి దగ్గర లిస్ట్ ఇచ్చేసేయండి. దానికి స్పెషల్ పర్మిషన్ తోటి మనం దానికి పెన్షన్ కోసం ఏర్పాటు చేస్తాం. మిగతా రెగ్యులర్ పెన్షన్ కి కొంచెం టైం పడుతుంది. బట్ ఈ థైలీసీమియా సంబంధించిన, డయాలిసిస్ సంబంధించిన, ఫైలేరియా సంబంధించిన దానికి స్పెషల్ రిక్వెస్ట్ తోటి మనం పంపిస్తాము. అండ్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్స్ వస్తుంది. కాబట్టి అది ఈవెన్ ఈ వికలాంగ పెన్షన్ సంబంధించిన, డిసెబిలిటీ పెన్షన్ సంబంధించిన కూడా చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ లో ఉంటారు. సో అట్లా ఉన్న వారికి కూడా ఏమైనా లిస్ట్ ఇస్తే దానికి కూడా మనం స్పెషల్ రిక్వెస్ట్ కింద పంపిస్తాం. సపోజ్ 90%, 100% డిసేబుల్ ఉంటారు, ఫ్యామిలీ కూడా అంత ఫైనాన్షియల్ గా సౌండ్ లేవు అంటే అట్లా ఉన్న కేసెస్ కూడా ఏమైనా జైలు చాలా ఇబ్బంది పడుతున్నారంటే అట్లా ఉన్న కేసెస్ కి కూడా పెన్షన్ శాంక్షన్స్ కి పంపించండి. దానికి స్పెషల్ పర్మిషన్ మీరు అన్ని కలెక్ట్ చేసేసేయండి. ఈ నెక్స్ట్ సాటర్డే వరకు మీ అందరూ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఈ మండేకి నెక్స్ట్ మండే నేను ఇక్కడ నుంచి పంపిస్తాను. ఓకే, ఫీమేల్ ఉండవచ్చు, మేల్ ఉండవచ్చు. మేల్ 60 మెంబర్ చనిపోయిన తర్వాత వాళ్ళు మీద డిపెండెంట్ అయిన ఒక పర్సన్ తప్ప మిగతా వాళ్ళు మైనర్ ఉంటారు అంటే వాళ్ళకి మనం 20,000 ఇస్తున్నాం. సపోజ్ పర్టికులర్ గా వీడియో పెన్షన్ కొంచెం టైం తీసుకుంటుంది. ఇప్పుడు కొత్త సక్సెస్ వస్తుంది, కొంచెం టైం పడుతుంది. సో ఆ టైం వరకు చాలా మందికి ఆల్రెడీ 400 మెంబర్స్ కి లాస్ట్ 1-2 months లో మనం ఐడెంటిఫై చేసేసి 20,000 ఇచ్చాము. 20,000 ఇస్తే అట్లీస్ట్ 10 months 2,000 per month మనం పెన్షన్ ఇస్తాము. అట్లీస్ట్ 10 months దే కెన్ వెయిట్. 20,000 ఒకటేసారి ఇచ్చేస్తే. సో అట్లా ఉన్న వాళ్ళకి కూడా మరి ఏపీఓ మున్సిపల్ ఆఫీస్ లో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సర్వే చేయడం జరిగింది. ఇప్పుడు దానికి ప్రాసెస్ కూడా చాలా స్మూత్ అయిపోయింది. సో ఎంపీడీఓ ఆర్ మున్సిపల్ కమిషనర్ కాలేజ్ నుంచి డిఆర్డీఓ వస్తుంది. డిఆర్డీఓ అప్రూవల్ ఇచ్చేస్తే ఇమీడియట్ గా 20,000 వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అయిపోతుంది. మా రిక్వెస్ట్ ఏమున్నాయంటే మా వాళ్ళు ఒక లెవెల్ ఎంక్వైరీ చేసేసి పంపించాలి. దట్ లిస్ట్ మే నాట్ బి పర్ఫెక్ట్. చాలా మంది మిస్ అయి కూడా ఉంటారు. మీరు కన్సర్న్ మేయర్ గారు ఉన్నారు, చైర్పర్సన్ ఉన్నారు, సేమ్ గా సర్పంచులు ఉన్నారు,
వార్డ్ మెంబర్స్ కూడా కొంతమంది ఉంటారు. మీరు కన్సర్న్ ఏపీఓ దగ్గర ఆర్ మున్సిపల్ కమిషనర్ దగ్గర, ఎందుకు మీకున్న ఇన్ఫర్మేషన్ మాకున్న ఇన్ఫర్మేషన్ కంటే ఎక్కువ ఉంటుంది. సో ఎవరైనా నిజమే ఇబ్బంది పడుతున్నారు బికాస్ ఆఫ్ బేసిక్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు సంబంధించిన డీటెయిల్స్ ఏపీఓ దగ్గర ఆర్ మున్సిపల్ కమిషనర్ దగ్గర ఉందా లేవా చెక్ చేసేసి ఇమ్మీడియట్ గా ఎంపీడీఓ ఆర్ మున్సిపల్ కమిషనర్ నుంచి వెరిఫై చేసేసి డిఆర్డీఓ లాగిన్ లో పంపిస్తే విదిన్ 2 to 3 days వాళ్ళకి అకౌంట్ లో మనం 20,000 డిపాజిట్ చేస్తారు. సో దేర్ ఆర్ 2-3 భర్తకి పెన్షన్ వస్తున్నాయి, చనిపోయారు, ఇమీడియట్ గా మనం భార్యకి పెన్షన్ ఇప్పిస్తున్నాము. ఇట్లా ఉన్న కేసెస్ మేము ఎవరికి కొడుతున్నామంటే 20,000 will be able to pay. కొత్త పెన్షన్ సంబంధించిన కన్సర్న్ ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ డాటా తీసుకుంటున్నారు, ఆన్లైన్ చేస్తున్నారు. ఎవరికి డాటా ఆన్లైన్ కాలేదు వాళ్ళకి కొత్త పెన్షన్ కోసం, ఓల్డ్ ఏజ్ పెన్షన్ కోసం, విడో పెన్షన్ కోసం కూడా డాటా ఆన్లైన్ చేయించండి. ఎందుకు ఈ సంవత్సరం ఆల్రెడీ బడ్జెట్ లో ఇంక్లూడ్ అయ్యాయి, కొత్త పెన్షన్ వస్తుంది, మళ్ళీ ఆ టైంకి మిస్ అయిపోయిన వాళ్ళకి మళ్ళీ కొంచెం టైం పడుతుంది. సో కాబట్టి ఈ దానికి సంబంధించిన అందరూ ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరు మిస్ కాకుండా అన్ని లిస్ట్ మన దగ్గర రావాలి. అట్లా మీరు చూడండి. లాస్ట్ టైం ఇప్పుడు 3-4 years బ్యాక్ 5 కింద మార్కెట్ జరిగిందని చెప్పి పనిచేసి మార్కెట్స్ అయిపోయింది, అలాంటి ఎడ్యుకేషన్ ఒకటి తీసేసి ఇంకా లాస్ట్ 5 years మొబైల్స్ యూఎస్ జరుగుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే మనకు ఈ అకౌంట్ లో జమ అయింది సార్, ఇన్స్టాల్మెంట్ ఇంకా స్టార్ట్ కాలేదు సార్. మన కాన్సెప్ట్ కోసం మెడికల్ మన కాన్సెప్ట్ కోసం మన డిపోకి సెట్ చేసుకుంటారు. ఆఫ్టర్ సీక్రెట్ మన కొంత వెసులుబాటు ఉంటుంది. మన కాన్సెప్ట్ మెడికల్ మంత్లీ అలాగే డిపోట్ మన దగ్గర పెడితే పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అన్నారు. మంచిర్యాల నియోజకవర్గం పరిధిలోని నస్పూరు, మంచిర్యాల, హాజీపూర్ మండలాలకు చెందిన 349 మంది లబ్ధిదారులకు సుమారు 3,49,00,000 విలువ గల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పట్టణంలోని ప్రైవేట్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా అందించేందుకు ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలోనే సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూ అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని ఆయన తెలిపారు. మరిన్ని సంక్షేమ పథకాలను కూడా పేద ప్రజల కోసం అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన సిద్ధంగా ఉన్నామని అన్నారు. నియోజకవర్గంలో పేద కుటుంబాల పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్యను అందించేందుకు 150 కోట్ల రూపాయలు ఖర్చు చేసినామని, 200 కోట్లతో దండపల్లిలో రెసిడెన్షియల్ పాఠశాల త్వరలో ప్రారంభం కానున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లరమ్య మహేష్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు, మంచిర్యాల, హాజీపూర్, నస్పూర్ ఎంఆర్ఓలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 69 మంది జంటలు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా కింది స్థాయి నుంచి పేద కుటుంబం నుంచి వచ్చి వాళ్ళు అప్పో చేసి పెళ్లి చేసుకుంటే కొంత ప్రభుత్వం తరఫు నుంచి వెళ్ళి వాళ్ళకు అంటే ఈ డబ్బులు ఇచ్చే డబ్బులతో పెళ్లి కాదు, అయి ఉండేది ఖర్చులు ఎక్కువ ఉంటాయి, కానీ ప్రభుత్వం దాన్ని ఎంతో కొంత సాయం చేసి వారి కూతురి పెళ్లిలో ప్రభుత్వం కూడా భాగస్వామ్యమై మా అమ్మాయి పెళ్లి చేస్తున్న ప్రభుత్వం తరఫున కూడా మాకు ఏదో ఎంతో కొంత సాయం చేసిందని ఒక కార్యక్రమం తీసుకొని మీ దగ్గరికి వచ్చి ఈరోజు ఇక్కడ పొద్దున అక్కడ దండపల్లి మండలంలో 232 కళ్యాణ లక్ష్మి దండపల్లి లక్ష్మి అలాగే అక్కడ మొత్తం కలిపి 366 చెక్కులు అక్కడ ఇవ్వడం జరిగింది. ఈరోజు పొద్దున దండపల్లి, లక్ష్మీపేట మండలం, లక్ష్మీపేట మున్సిపాలిటీ కలిసి ఇక్కడ ఈరోజు నస్పూర్కు సంబంధించి 111, మీ దగ్గర 150. ఈరోజు ప్రభుత్వం తరఫున 1,116 రూపాయలు ప్రభుత్వం తరఫున ప్రభుత్వం వాళ్ళ
కుటుంబ సభ్యులతో బాగా మంచుకొని ఇక్కడికి సంబంధించిన మటుకు మంచిర్యాల ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి గెలవక ముందు నుంచి కూడా ఎన్నికల సందర్భంగా కానీ అంతకన్నా ముందు కానీ ఇక్కడున్న అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ప్రతి ఒక్కరూ మీ కుటుంబ సభ్యులుగా నన్ను భావించి మీ కుటుంబంలో ఒక మనిషి నిలబడితే ఎట్లయితే కష్టపడి పనిచేస్తారో ఆ విధంగా పనిచేసి నన్ను గెలిపించేందుకు మీ అందరికీ మరొకసారి పేరు పేరున చేతులెత్తిన మసుకు మీకు ఖచ్చితంగా జీవితకాలం రుణపడున్నాను. ఆ రుణం తెచ్చుకునేందుకు నా ప్రయత్నంలో గెలిచినప్పటి నుంచి చేస్తున్నాను. ఇంకా చాలా కార్యక్రమం చేసేది తప్పకుండా మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం అంటే చదువు కానివ్వండి, వైద్యం కానివ్వండి, పేద పిల్లలు అంటే పేద కుటుంబాలు అన్ని పేద లేకపోతే కింది మధ్యతరగతి కుటుంబాలు, వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడే కుటుంబాలు, ఇంకొకరు పనిచేస్తే ముగ్గురు నలుగురు జీవించాల్సిన పరిస్థితున్న కుటుంబాలకు వాళ్ళకు పెద్ద సమస్య విద్య ఏంటంటే మీ పిల్లలను గొప్ప ప్రైవేట్ పాఠశాలలో చదివేయాలంటే ఫీజులు కట్టాలి. ఫీజులు కట్టే స్తోమత మీకు లేదు. అట్లని ప్రభుత్వ పాఠశాలలో విద్య చెప్తున్న నమ్మకం గడిచిన 30 సంవత్సరాలు జరిగిన కార్యక్రమాల ద్వారా కోల్పోయింది. కాబట్టి నేను ఎమ్మెల్యే వచ్చిన నుంచి విద్య మీద దాదాపు ఇప్పటి వరకు నియోజకవర్గంలో 150 కోట్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు కొత్తగా 200 కోట్లతో దండపల్లి స్కూల్ వచ్చింది. ఇంకొక 60 కోట్లతో నా స్కూల్లో కూడా తెలంగాణ పబ్లిక్ స్కూల్ వస్తుంది. ఈ రకంగా విద్య మీద ఫోకస్ చేసుకుంటూ ఇంకా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నికల కన్నా ముందు చెప్పడం జరిగింది, మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, మీ కుటుంబాలకు సంబంధించిన సమస్యలన్నీ నా భుజాలు వేసుకుని నాణ్యత తీసుకొని చేస్తానని చెప్పి ఇవాళ కూడా దానికి కట్టుబడి ఉన్నా. మీకు ఏ రకమైన సమస్య వచ్చినా కూడా మీ సమస్యకు మీకు మధ్య నేను నిలబడతానని చెప్పిన అదే మాట కట్టుబడి ఈరోజు నిలబడుతున్నా. తప్పకుండా మీ సమస్యలను పంచుకొని మీ సమస్యలను పరిష్కారం చేసే విధంగా బాటలు వేసుకుంటూ పోతున్నాయి. ఈరోజు వైద్యానికి సంబంధించిన మటుకు ఆల్రెడీ ఇప్పటివరకు ఉన్న హాస్పిటల్తో పాటు మెడికల్ కాలేజీకి సంబంధించిన కాలేజ్ హాస్పిటల్ కానివ్వండి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ ఇంకో సంవత్సరం లోపల దాదాపు అన్ని హాస్పిటల్ పూర్తయిపోయి మంచిర్యాల పట్టణంలోనే దాదాపు 1500 బెడ్స్ 1500 పడకల సౌకర్యం ఏర్పాటు చేయాలి. మీరు ట్రీట్మెంట్ కోసం అంటే వైద్యం కోసం హైదరాబాద్ ఎక్కడికి పోకుండా కూడా హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్ కానివ్వండి, లేకపోతే అపోలో కానీ, యశోద కానీ. దక్షిణాది రాష్ట్రాల్లో చట్టసభల్లో సీట్లు పెరగకుండా మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించకుండా కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష పార్టీలు అడ్డుకుంటున్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి అన్నారు. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ నిర్వహిస్తున్న జనగ్రాహ సభకు ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్న నేపథ్యంలో సభకు సంబంధించిన పోస్టర్లను మంచిర్యాల జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా బీజేపీ అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, బీజేపీ నాయకులు పాల్గొని నరేంద్ర మోడీ పాల్గొనే మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా చట్టసభల సీట్లు పెంచేందుకు మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లను కల్పించాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ ఇతర పార్టీలు అడ్డుకొని మహిళలకు దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు అన్యాయం చేశాయని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు, మహిళలకు జరిగిన అన్యాయాన్ని ప్రజల ముందు పెట్టాలనే ఉద్దేశంతో ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జనగ్రహ సభ నిర్వహిస్తున్నామని, ప్రజలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దుర్గం అశోక్, వంగపల్లి వెంకటేశ్వరరావు, ఎనగందుల కృష్ణమూర్తి, కోడి రమేష్, కమలాకర్ రావు, దార కళ్యాణి, రంగ శ్రీశైలం, సత్రం రమేష్, కుర్ర చక్రవర్తి, డేగబాపు, అమిరిశెట్టి రాజ్ కుమార్, అంగలి శేఖర్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జన ఆగ్రహ సభకు వస్తున్నారు. దాని సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం, మొన్న పార్లమెంట్లో మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ 33% రిజర్వేషన్, ఎన్నో రాజకీయ పార్టీలు మహిళా రిజర్వేషన్ల గురించి మాట్లాడారు. కానీ దాన్ని నిజంగా ఒక చిత్తశుద్ధితోటి దాన్ని అమలు చేయాలి అనే ఉద్దేశంతో 2023లో ఒక డ్రాఫ్ట్ బిల్లు అప్పుడు పార్లమెంట్ చట్టసభలలో దాన్ని ఆమోదం తెలిపిన తర్వాత, అంటే మహిళా రిజర్వేషన్కి చేయాలంటే ఆ ప్రక్రియకు ముందు
సెన్సస్ జరిగింది, డీలిమిటేషన్ జరిగింది. ఈ రెండు జరిగినాక మహిళా రిజర్వేషన్ అనేది అమల్లోకి వస్తుంది. ఒక 3 సంవత్సరాలు అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి అందరినీ సంప్రదించి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్, లీగల్ ఎక్స్పర్ట్స్ అందరినీ మాట్లాడి అంటే దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది, 2029 ఎన్నికలలో మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలి అనే ఏకైక లక్ష్యంతో బీజేపీ పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ బిల్లుని పార్లమెంట్లో పెడితే ఈ బిల్లుకి కాంగ్రెస్ పార్టీ, డిఎంకే, టీఎంసీ ఇంకా కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకంగా ఓటేసి ఈ బిల్లుని ఓడగొట్టడం జరిగింది. ఈ బిల్లు వలన వాస్తవంగా చూసుకుంటే నష్టపోయింది ఎవరు? ఈ బిల్లు వలన అందరికంటే ఎక్కువ నష్టపోయింది దక్షిణాది రాష్ట్రాలు. ఎందుకంటే 1947 తర్వాత 1971 వరకు అంటే 25 సంవత్సరాలల్లో 3 సార్ల సెన్సస్ జరిగింది. ప్రతిసారి సెన్సస్ జరిగినప్పుడు డీలిమిటేషన్ జరిగి సీట్లు పెరుగుకుంటా పోయినాయి. 47లో 480 సీట్లుంటే 71కి 543 అంటే 63 సీట్లు పెరిగినాయి. కానీ ఈ 63 సీట్లు జనాభా ఆధారంగా ఇవ్వడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఈ 63లో కేవలం 5 సీట్లు మాత్రమే వచ్చినాయి. మళ్ళా 71 నుంచి ఇప్పటి వరకు డీలిమిటేషన్ జరగదు. ఇప్పుడు మళ్ళా సెన్సస్ ఆధారంగా చేస్తే ఉత్తర భారతదేశంలో జనాభా ఎక్కువ పెరిగింది, దక్షిణ భారతదేశానికి గతంలో ఎట్లయితే అన్యాయం జరిగిందో అదే విధంగా అన్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ప్రతి రాష్ట్రానికి 50% సీట్లు పెంచాలని ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదన వల్ల తెలంగాణలో కొత్తగా 60 మందికి ఎమ్మెల్యే అయ్యే అవకాశం వచ్చింది. ఈ ప్రతిపాదన ద్వారా 9 మందికి ఎంపీ అయ్యే అవకాశం వచ్చింది. తమిళనాడులో 39 ఉంటే 59 మంది ఎంపీలు అయ్యే అవకాశం వచ్చింది. ఇట్లా దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనను నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది. మహిళలకు, ఎందుకంటే మహిళలకు 33% సీట్లు ఇవ్వాలంటే మరి ఇప్పటికే ప్రజాప్రతినిధులుగా ఉన్న అనుభవమైన నాయకులు ఎవరిని కూడా మనం కోల్పోవద్దు. కనుక 50% సీట్లు పెంచి అందులో నుంచి పెరిగిన సీట్లకు మహిళలకు ఇవ్వడం వల్ల ఎవరికి నష్టం ఉండదు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం ఉండదు, ఇతర పార్టీలో ఉన్న నాయకులకు నష్టం ఉండదు, ఎవరికి నష్టం. ఎస్సీ ఎస్టీల సీట్లు కూడా పెరుగుతాయి 50% అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక మంచి ప్రతిపాదన అందరినీ సంప్రదించి అందరూ ఓకే అంటేనే ఈ బిల్లును తీసుకొచ్చారు. కానీ తీరా ఓటింగ్ సమయానికి ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసి ఏదైతే 2029లో మనం మహిళలకు 33% చట్టసభల్లో ఇద్దామని అనుకున్నామో ఆ కలను ఇలా నెరవేర్చనీయకుండా దానికి అడ్డుపడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజల్లో ఇలా ఆగ్రహం ఉన్నది, మహిళలందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు. మహిళలు తెలంగాణలో 60 మంది అక్కా చెల్లెళ్ళు ఇవాళ శాసనసభలో కూర్చునే అవకాశం ఉండే, 9 మందికి ఎంపీలు అయ్యే అవకాశం ఉండే, పార్లమెంట్లో ఎక్కువ మంది తెలంగాణ ఎంపీలుంటే పార్లమెంట్లో తెలంగాణ సమస్యలపై గొంతు వినిపించే అవకాశం ఉంది. తెలంగాణకు అన్యాయం చేశారు, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేశారు. దాన్నింటిని దృష్టిలో పెట్టుకొని జనంలో ఉన్న ఏదైతే కోపం, ఆగ్రహం దీన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున పరేడ్ గ్రౌండ్స్లో ఈ సభ నిర్వహించడం జరిగింది. ఈ సభకు మంచిర్యాల జిల్లా ప్రజలందరూ దీనికి కావాల్సిన ఏర్పాట్లు, ప్రత్యేక రైళ్లు, దీనికి కావాల్సిన బస్సులు, ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము. ఈ సభకు మంచిర్యాల జిల్లా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరినీ, మంచిర్యాల జిల్లా ప్రజలందరినీ కోరుతూ, నరేంద్ర మోడీ గారు 3వసారి ఎన్నికై 8 మంది ఎంపీలతో తెలంగాణ లోపల మనకు తెలంగాణ ప్రజలు తీర్పిచ్చిన తర్వాత ప్రధానిగా ఎన్నికైనటువంటి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి విచ్చేస్తున్నటువంటి సందర్భంగా 10వ తేదీ నాడు నిర్వహించేటువంటి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ అనేకమైనటువంటి ఈరోజు జిల్లా పదాధికారుల సమావేశం నిర్వహించడం జరిగింది. దీంట్లోపల మండల స్థాయి లోపల అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దీంట్లో భాగంగా 3, 4 తేదీ లోపల భారతీయ జనతా పార్టీ అన్ని మండల కేంద్రాల లోపల మండల సమావేశాలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా
ప్రతి మండలం లోపల 25 పెద్ద వాల్ రైటింగ్లు చేయాలి. స్వయంగా ప్రతి కార్యకర్త కూడా నరేంద్ర మోడీ గారి యొక్క రాక సందర్భంగా గోడరాత లోపల పాల్గొనాలని చెప్పి పార్టీ పిలుపునివ్వడం జరిగింది. ఆ మేరకు ప్రతి కార్యకర్త కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా మహా ఆరతి కార్యక్రమం మహిళా మోర్చా ఆధ్వర్యం లోపల 5వ తేదీ మహా ఆరతి కార్యక్రమం ప్రతి టెంపుల్ లోపల జరగాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా లోపల ప్రతి మండలం లోపల 5వ తేదీ మహా ఆరతి కార్యక్రమం ఉంటుంది. దీన్ని కూడా విజయవంతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కృషి చేశారు. అదేవిధంగా 6వ తేదీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యం లోపల మండలంలో ఉన్నటువంటి దళిత బస్తీలకు వెళ్ళి దళిత సోదరులతోటి యువకులతోటి సమావేశాలు నిర్వహించి వారందరినీ నరేంద్ర మోడీ సభకు ఆహ్వానించేటువంటి కార్యక్రమాన్ని ప్రతి మండలం లోపల నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. అదేవిధంగా బీసీ మోర్చా ఆధ్వర్యం లోపల 7వ తేదీ ప్రతి మండలం లోపల ఛాయపై చర్చ కార్యక్రమం చిరు వ్యాపారులతోటి ఒక కూడల లోపల అనేక కూడల లోపల సమావేశాలు పెట్టి వాళ్ళందరినీ చిరు వ్యాపారులను బీసీ సోదరులందరినీ నరేంద్ర మోడీ గారి సభకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించడానికి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యం లోపల ఈ నెల 8వ తేదీ అన్ని మండల కేంద్రాల లోపల జిల్లా కేంద్రం లోపల పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహించి నరేంద్ర మోడీ యొక్క ప్రధాని గారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల యువమోర్చా ఆధ్వర్యం లోపల బైక్ ర్యాలీ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా రానున్న రోజుల లోపల పెద్ద ఎత్తున నిర్వహించి నరేంద్ర మోడీ యొక్క సభను విజయవంతం చేయడానికి జిల్లా లోపల అత్యధిక సంఖ్య లోపల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను సమీకరించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించడం జరిగింది. బెల్లంపల్లి నియోజకవర్గ స్థాయి 99 రోజుల ప్రజాపాలన గ్రామ సభను బెల్లంపల్లి పట్టణ శివార్లోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అంతకు ముందు కార్యక్రమాన్ని తెలంగాణ జాతీయ గీతంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పథకాలపై ముఖ్య సందేశాన్ని బెల్లంపల్లి ఎంపీడీఓ మహేందర్ చదివి వినిపించారు. అనంతరం ఒక్కో ప్రభుత్వ అధికారి ఒక్కో ప్రభుత్వ పథకంపై సంబంధిత అధికారులు తమ నివేదికను సమగ్రంగా సమావేశంలో వినిపించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి, తాండూరు తహసీల్దార్ జోష్నా, బెల్లంపల్లి ఎంఈఓ జాడి పోచయ్య, విద్యుత్ శాఖ డిఈ శ్రీనివాస్, వ్యవసాయ శాఖ ఏడీఏ నరేందర్ రెడ్డి, బెల్లంపల్లి రూరల్ సిఐ హనోక్, టూ టౌన్ ఎస్ఐ కిరణ్ కుమార్, తాండూరు ఎంపీడీఓ శ్రీనివాస్, బెల్లంపల్లి తహసీల్దార్ కృష్ణ, నియోజకవర్గంలోని 7 మండలాల ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మున్సిపల్ స్టాఫ్ కానీ వాళ్ళందరూ కూడా డ్రైనేజ్ క్లీన్ చేయడం, చెత్త రోడ్డు మీద ఎక్కడైనా ఉంటే అది క్లీన్ చేయడం, ఇలాంటివి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అయితే జరిగినది. మార్చి 16 నుంచి 31వ తారీఖు వరకు రెవెన్యూ ఆగ్మెంటేషన్. ఈ రెవెన్యూ ఆగ్మెంటేషన్లో మనం దాదాపుగా మండల్లో ఇంకా మండల్ అండ్ రెవెన్యూ డివిజన్ అండ్ సేమ్ టైం కలెక్టర్ స్థాయిలో దాదాపు 1000 ఫైల్స్ అయితే క్లియర్ చేయడం జరిగింది. గత జనవరి నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక 797 ఫైల్స్ అనేది క్లియర్ చేయడం జరిగింది ఆల్ 3 స్టేజెస్లో. నెక్స్ట్ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ మనకి డైలీ హ్యాబిటేషన్స్ ఉంటాయి. ఎలా వింటారు? ఇప్పుడు అరైవ్ అనే ప్రోగ్రాంలో ఎంతోమందికి ఐ టెస్టులు చేయించాం ఆటో డ్రైవర్స్కి.
లైసెన్సులు ఇప్పించాం లేని వారికి. రాంగ్ పార్కింగ్ యొక్క ఇబ్బందులు ఏంటో తెలియజేసింది. మద్యపానం సేవించి బైక్ నడిపితే సమస్య ఎలా వస్తుందో చెప్పారు. అయినా మొన్న 2 days బ్యాక్ ఒక అతను మద్యపానం సేవించి 2-wheeler నడుపుతూ కాల్టెక్స్ బ్రిడ్జ్ దగ్గర డివైడర్ను గుద్దుకొని తల ఆ పూల కుటికి తాకి ఎంజీఎం హాస్పిటల్లో 24 hours తర్వాత చనిపోయాడు. అంటే మనం చెప్తున్నాం కానీ ఏం చేసినట్లే. ఎందుకంటే మన లైఫ్ని టైంతో మెజర్ చేస్తారు. జీవితం అంటే 30 సంవత్సరాలు మీసే టైం వాల్యూబుల్. ఎవరు కూడా దయచేసి టైం నుంచి చిట్ చాట్ చేసి ఇక వాడుకోకపోతే అది నరకానికి తీసుకుపోతుందట. యువకులు మంచి భవిష్యత్తు ఉన్న యువకులు సెల్ ఫోన్లో వచ్చేసి మాయ చేసుకుంటున్నారు అవుతున్నారు. ఈరోజు మార్నింగ్ ఎప్పుడైనా రైడ్ చేసి దాదాపుగా 1 kg గాంజా పట్టుకున్నారు. ఈ సమస్య ప్రతి గ్రామంలో ఉంది. కానీ ఎవరు కూడా రెస్పాన్సిబుల్ ఫీల్ కావట్లేదు. అయ్యో నాకేం కావట్లేదు, నా పిల్లలు బాగానే ఉన్నారని. గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ విద్యను అందించడం అభినందనీయమని ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ నాయకులు గడ్డం త్రిమూర్తులు పేర్కొన్నారు. శనివారం లక్షట్పేట పట్టణంలోని గ్లోబల్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సంస్థలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో కంప్యూటర్ పరిజ్ఞానం లేనిదే ఏ రంగంలోనూ రాణించలేమని, ఉద్యోగ సాధనకు ఇది ఎంతో కీలకమని తెలిపారు. అటువంటి విలువైన విద్యను లక్షట్పేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొప్పు సుమన్ ఆధ్వర్యంలో ఉచితంగా అందించడం హర్షణీయమని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పింగళి రమేష్, నాయకులు బియ్యాల తిరుపతి, సత్తన్న, సురేష్, అశోక్, వినోద్, రామ్దేని వెంకటేష్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మరి వారి ఆర్థిక లోటుపాట్లతోటి ప్రైవేట్ పాఠశాలల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో వారికి చేదోడు వాదనగా నిలిచి కొత్తగా విద్యార్థులను చేర్పించడం జరిగింది. అలాంటి ఆలోచన ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ రావు గారి ఆశయాలకు అనుగుణంగా ఉండాలని చెప్పేసి వారిని స్ఫూర్తిగా తీసుకొని, వారిని ఆదర్శంగా తీసుకొని మన లక్ష్మీపేట యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి బొప్పు సుమన్ గారు కేవలం ప్రేమ్ సాగర్ రావు గారిని ఆదర్శంగా తీసుకొని ఈ ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ కంప్యూటర్ అనేది లేకపోవడం వలన వారికి సరైనటువంటి శిక్షణ పొందలేకపోవడం జరిగింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రపంచంలో టెక్నాలజీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అయింది. ఎప్పుడైతే కంప్యూటర్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, కానీ ఉద్యోగం కోసం కానీ మరి ఇతర పనుల కోసం కానీ కంప్యూటర్ అనేది వాంటెడ్ అయింది. కనుక అలాంటి కంప్యూటర్ శిక్షణ అనేది మరి డబ్బులు పెట్టుకొని చేసుకోలేనటువంటి పరిస్థితులలో, డబ్బులు పెట్టి మీరు నేర్చుకోలేనటువంటి పరిస్థితులలో ఇలాంటి ఆలోచన వచ్చి మీ అందరికి ఉచిత శిక్షణ కల్పించడం అనేది నిజంగా గొప్ప సుమారు కలిపినటువంటి గొప్ప ఆలోచనగా మేము భావిస్తున్నాం. మీ అందరికీ ఒక విషయం, ఇందాక చాలా మంది చెప్పిళ్ళు, ఎవరైనా అన్నదానం చేస్తే తిన్నవారికి 24 గంటలలో అరిగిపోతుంది. వస్త్రదానం చేస్తే వేసుకున్న వారికి 4-5 సార్లు వేసుకుంటే అరిగిపోతుంది. ఎవరికైనా భూదానం చేస్తే తీసుకున్న వారు పరిస్థితులు అమ్ముకునే అవకాశం ఉంటుంది. కానీ విద్యాదానం అనేది చేస్తే మన జీవితాంతం మనలో ఉండిపోతుంది, అది ఎక్కడికి పోదని చెప్పేసి అలాంటి విద్యాదానం అందిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి నా బొప్పు సుమన్ గారు అని చెప్పేసి చెప్పగలరు. చాలా మంది జ్ఞానాన్ని పొందాలని చూస్తారు, కానీ జ్ఞానాన్ని పంచాలనే ఆలోచన కొందరికీ వస్తుంది. అలాంటి వ్యక్తే బొప్పు సుమన్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇంకొకటి, మీరందరూ శ్రీమంతుడు శ్రీమోషులు అలా మహేష్ బాబు ఒక డైలాగ్ కొడతాడు, గెలుపును కోరుకునేవాడు మనిషి, గెలుపును పంచేవాడు మహర్షి అని చెప్పేసి ఒక డైలాగ్ కొట్టి, అలాంటి ఆలోచన తన గెలవాలే, తనతో పాటు తన యొక్క గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి కనుక ఈ ప్రాంత విద్యార్థులు కూడా వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపాలనే ఒక గొప్ప లక్ష్యంతో ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరి సర్టిఫికెట్ ఇవ్వడం చాలా గర్వకారణం. అదేవిధంగా ఇక్కడ విద్యార్థులు నేను అనుకున్న రాగానే టైం మీ వచ్చుడే లేట్ అయిపోయింది, ఏసీ రూమ్ ఉంది, మంచిగా చల్ల కూర్చున్నారు అని నేను అనుకున్నా. కానీ మీ ఓపిక, మీ క్రమశిక్షణ, దాదాపు 60-70 మందికి కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా మేమే ముఖ్య అతిథులుగా వచ్చాము. మీరు అనుకుంటా ఏదో సంవత్సరం పెట్టి అయిపోతాయి అనుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు దాదాపు 200 మందితో ఇక్కడ ఉన్నటువంటి మహిళలతో, అదేవిధంగా
ఇంతమంది మెయింటైన్ చేసుకుని 30 శిక్షణ కార్యక్రమాన్ని చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే ఈ రోజులలో చూసుకున్నట్లయితే ఇలా ఉన్న సాంకేతిక పరిజ్ఞానం పరంగా కంప్యూటర్ శిక్షణ అనేది చాలా ముఖ్యమైనది. మీరు చూసుకున్నట్లయితే ఒకప్పుడు పీజీడీసీ కంపెనీ కావాలంటే ఆ కోర్సుకు దాదాపు 10,000 రూపాయలు, అది కూడా మనకి లోకల్ దగ్గర ఉండవు. ఈ రోజు మీకు ఇంతమంది కార్యక్రమాన్ని మీకు ఈ పీజీడీసీ కోర్సు ఉచితంగా మీకు విద్యా అవకాశం కంప్యూటర్ పరిజ్ఞానం కల్పించడానికి సుమన్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ఇంకోటి ఏంటంటే మీరు చూసుకున్నట్లయితే ఇలా పీజీడీసీ కావాలంటే పీజీడీసీ అనేది కేవలం కంప్యూటర్ మీద దృష్టి, కంప్యూటర్ మీద పరిజ్ఞానం, కంప్యూటర్ ఏ విధంగా పని చేయాలి, ఏ విధంగా పూర్తి చేయాలనే కోర్సు అనేది కంపల్సరీ ముఖ్యం. ఈ కోర్సుకు సుమన్ ఎంత కష్టపడడం మాకు చాలా తెలుసు. దాదాపు 30 రోజులు తన స్టేటస్ చూస్తే ఈ ఉచిత కంప్యూటర్ శిక్షణ గురించే స్టేటస్ అన్ని మీ గురించే. ఇంకా చూసుకున్నట్లయితే బొప్పు సుమను 5 సంవత్సరాలు కాదు, నేను 10 సంవత్సరాలు కూడా కంటిన్యూ చేస్తానని నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ దాదాపు లక్షపేట మండలం, దండపేట మండలం నుండి వచ్చిన వాళ్ళే 70% మంది మాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాదాపు ఒక 10 మంది నాకు ఫోన్ చేస్తే 10 మందికి సుమారు టైం అయిపోయింది. సీజన్ 1 లో స్టార్ట్ చేసిన సీజన్ 5 వరకు ఉంటుంది. సీజన్ 1 లో గత సంవత్సరం 140 మంది విద్యార్థులకు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఉచిత కంప్యూటర్ శిక్షణ లక్షపేట రూరల్ పేద ప్రజల కుటుంబాలకు వారి యొక్క పిల్లలకు ఉపయోగపడే ఉద్దేశంతోనే లక్షపేట మండలంలో 18 గ్రామాల పిల్లలకి ఈ సర్వీస్ నేను ఇస్తున్నా. ఇది ఇవ్వడానికి ముఖ్య కారణం మీకు చెప్పాలి. నేను బీటెక్ కంప్లీట్ చేసి ఎంటెక్ లో కూడా పూర్తి చేసి ఈ రోజు ఒక కాలేజ్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత ఇన్స్టిట్యూషన్ పెట్టుకోవడం జరిగింది, పాలిటిక్స్ రావడం జరిగింది. ఈ పాలిటిక్స్ వచ్చిన తర్వాత నన్ను గుర్తించి గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమసాగర్ గారు యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. దీనికంటే ముందు అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉప సర్పంచ్ కూడా ఇవ్వడం జరిగింది. యువతను ముందుకు తీసుకొచ్చిన ప్రేమసాగర్ ఆశయాలు చాలా గొప్పగా ఉన్న ఉద్దేశంతోనే యువతకు ఇవ్వాలంటే ఒకవైపు స్పోర్ట్స్ కబడ్డీని కానీ, ఒకవైపు ఎడ్యుకేషన్ కంప్యూటర్ కానీ, నా లక్షపేట మండల యువత మెంబర్షిప్ లో నాకు ఓటేసి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇచ్చిన అవకాశానికి ఆ గ్రామ యువతకి నేను ఇచ్చే అటువంటి ఫ్రీ కంప్యూటర్ చాలా చిన్నది. ఎందుకంటే 18 గ్రామాల్లో ఉన్న రూరల్ పిల్లలు బస్ కిరాయి పెట్టుకొని లక్షపేట రావాలని కూడా డైలీ 100 రూపాయలు ఖర్చు అవుతాయి. మళ్ళీ కోర్స్ ఫీజు కట్టుకోవాలి. వాళ్ళు 4,000 నుంచి 5,000 ఉన్న ఫీజుని మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఎందుకు ఇస్తున్నానంటే నా కాన్సెప్ట్ లక్షపేట రూరల్ లో 1000 మందిని మీలాంటి సర్టిఫికేట్స్ అందజేసి ఒక బేసిక్ నాలెడ్జ్ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, పవర్ పాయింట్, పీజీడీసీ, ఇంటర్నెట్ బేసిక్స్ నేర్పించి పైన పొజిషన్ లో మీరు ఎప్పుడైనా బీటెక్ కానీ, డిగ్రీ కానీ, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేసినప్పటికీ మీరు స్టార్టింగ్ స్టెప్ పునాది చెప్పారు కదా, బేసిక్ పునాది. నేను చేతితో పట్టిన మౌస్ అనేది నా కంప్యూటర్ కావడం గర్వకారణం ఉంది, హ్యాపీ ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ బేసిక్ స్టాండర్డ్ ఫ్రమ్ గ్లోబల్ కంప్యూటర్స్. గ్లోబల్లీ నాకంటే ఎక్కువ నేను ఎంతైతే వాట్సాప్ లో స్ప్రెడ్ చేస్తున్నానో నాకంటే ఎక్కువ మీరు మీ గ్రామాల్లో, మీ వాడల్లో, మీ చుట్టాలతో, మీ ఫ్రెండ్స్తో, మీ కాలేజీలో చాలా మంది వాట్సాప్ పెడుతూ చెప్పడం కానీ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతమంది పిల్లలు నాకు నేర్చుకున్నా కూడా చాలా డిసిప్లిన్ గా ఐడి కార్డు మెయింటైన్ చేస్తూ ఒక క్యారెక్టర్ అనేది పర్ఫెక్ట్ మెయింటైన్ చేస్తూ మీరు నేర్చుకునే విధానం నచ్చింది. నేను ఈ సీజన్ 2లో 100 మందితో అనుకున్న కాన్సెప్ట్ కాస్త మీరు అందరూ ఫోన్ చేయడం వల్ల 100ను 200 పెంచిన, 200 కాస్త నిన్ననే 16 మంది జాయిన్ అయ్యడం వల్ల 216 మందితోనే సీజన్ 2 పూర్తి చేసినందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. కంపల్సరీగా మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ కి భవిష్యత్తులో నేను ఇప్పుడు పీజీడీసీ కోర్సు. లక్షపేట పట్టణంలో ఒక వివాహ వేడుక అట్టహాసంగా సాగింది. బీట్ బజార్కు చెందిన ప్రముఖులు రంగ శ్రీనివాస్, శ్రీలత దంపతుల కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకలు వినూత్న రీతిలో జరిగి స్థానిక ప్రజల కళ్ళను కట్టిపడేశాయి. కన్నుల పండుగగా ఊరేగింపు స్థానిక విశ్రాంతి భవనం నుండి ప్రారంభమైన ఈ ఊరేగింపు ఒక సినిమా వేడుకను తలపించింది. రాజసం ఉట్టిపడేలా సాగిన ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణలు ప్రజలను, వ్యాపారస్తులను ఆకర్షించాయి. రాజగంభీరం గుర్రాల రథంపై వరుడు వధువు విరజిల్లుతుండగా ఒంటెలతో కూడిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కేరళ సాంప్రదాయ వాయిద్యాల లయబద్ధమైన శబ్దాలు పంజాబీ డోలు చప్పులతో వీధులని మారుమోగిపోయాయి. ఈ ఊరేగింపులో బాహుబలి భటుల వేషధారణలు, మిరుముట్లు గొలిపే విద్యుత్ కాంతులు చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. వధూవరులు ఇద్దరు డాక్టర్లే. ఈ వేడుక కేవలం ఆడంబరానికే పరిమితం కాలేదు. వధూవరుల ఉన్నత విద్యా నేపథ్యం కూడా అందరినీ ఆకట్టుకుంది. వరుడు సాయి వినీత్ పిల్లల వైద్య నిపుణుడిగా చదువుతుండగా వధువు ఆశ్రిత ఎండి జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ చదువుతున్నారు. పట్టణ చరిత్రలో నిలిచిపోయేలా జరిగిన ఈ వేడుకకు లక్షట్పేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాస గార్డెన్లో రాజకీయ సామాజిక రంగాల ప్రముఖులు, వ్యాపారస్తులు, బంధువులు పెద్ద ఎత్తున హాజరై నూతన వధువులను ఆశీర్వదించారు. వైద్య వృత్తిలో ఉన్న ఈ జంట వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగాలని అందరూ ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన సముదాయ సమావేశ మందిరంలో నియోజకవర్గ స్థాయి సమావేశం. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. 349 మంది లబ్ధిదారులకు 3,49,00,000 రూపాయల చెక్కులను పంపిణీ. దక్షిణాది రాష్ట్రాల్లో చట్టసభల సీట్లు పెరగకుండా పార్లమెంటు బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభ పోస్టర్లను ఆవిష్కరించిన బీజేపీ నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.